UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనుకునే స్క్రిప్ట్ ఒకటి ఫైనల్ గా జరిగేది ఒకటే. హీరో హీరోయిన్ కలిసి ఉంటే ఎక్కువ టీఆర్పీ రావట్లేదని ఇద్దరిని సీరియల్స్ అంటే ఫీమేల్ ఓరియంటెడ్. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఏ సీరియల్ అయినా విలన్స్ ని ఫేస్ చేసేది. అండ్ ఇక్కడ సీరియల్ లో కూడా చూసుకుంటే చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే ఏ ఆపద నుంచి అయినా కానీ ఆడవాళ్ళే మగవాళ్ళని కాపాడతారు. తనే ఫైట్ చేస్తుంది, తనే విలన్స్ ని కొడుతుంది. నేను ఊరికే చూస్తూ ఉంటాను అలా నుంచి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సెట్ కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు హ్యాండ్సమ్ హీరో రాఘవేంద్ర గారు ఉన్నారు. హాయ్ రాఘవేంద్ర గారు. హాయ్. రాఘవేంద్ర గారు అని పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఐ విల్ కాల్ యూ రఘు. ప్లీజ్. ఎందుకంటే రఘు అంటేనే మా అందరికి చాలా, అంటే అందరికి రఘు అనేది బాగా చాలా మంది ఇంట్లో కూడా బయట ఫ్రెండ్స్ కూడా అందరు రఘు అనే పిలుస్తారు. ఓకే. ఇంతకీ గౌతమి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారా? వాళ్ళకేంటి ఎప్పుడు బానే ఉంటారు. ఆవిడ కూడా బిజీగా ఉన్నారా? అవును. మీ పాప ఎలా ఉంది? పాప బాగుంది. పాప బాగుంది. టైం ఇస్తున్నారా ఫ్యామిలీకి? అదే ఇక్కడ 2 షెడ్యూల్ షూటింగ్ ఉంటది, లైక్ 2nd and 4th, 1st and 3rd కంప్లీట్ ఫ్యామిలీ టైమే. సో ఇంకో ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు, ఫిక్స్ అయిపోయా. చేస్తే ఒక ప్రాజెక్ట్, మిగతా టైం అంతా ఫ్యామిలీతో. మేడం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? 2. ఓకే. దాంతో పాటు కొన్ని సినిమాలు. సో తను బిజీ. సో పాపని ఎక్కువ టేక్ కేర్ మీరే చేస్తున్నారేమో. యాక్చువల్లీ మా అత్తయ్య మావయ్య వాళ్ళు చూసుకుంటారు నేను లేనప్పుడు. నేనుంటే నేనే కంప్లీట్ చూసుకుంటాను. అండ్ కుకింగ్ అంతా కూడా మీరు బాగా చేస్తారని విన్నాము. ఏదో నాకు కావాల్సినట్టు. ఇప్పటికీ ఇక్కడ కూడా మీరే కుక్ చేసుకుంటున్నారా? ఓకే. అండ్ సో ఎలా సాగుతుంది? ఆల్మోస్ట్ నియర్లీ 500 అబోవ్ ఎపిసోడ్స్ ఇప్పటికీ కంప్లీట్ చేశారు మీరు కంటిన్యూస్ గా. అండ్ సక్సెస్ఫుల్ రేటింగ్ లో ఉంది సీరియల్ కూడా. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లైక్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది తెలుగు. కన్నడలో ఆల్రెడీ 4-5 ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద హిట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇక్కడ, లైక్ ఒక కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్. సో బాగుంది, నైస్. ఓకే. అంటే లైక్ మీరు ఇప్పుడు జనరల్ గా ఎలా అంటే, మీరు కన్నడ నుంచి ఇక్కడికి వచ్చారు. కన్నడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో మీరు యాక్ట్ చేయడం, లైక్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఇదంతా బిగినింగ్ లో ఉండిందా? లేదు, యాక్చువల్లీ నాకైతే తెలుగు వచ్చేది ముందు నుంచే, ఫస్ట్ నుంచే వచ్చేది. కానీ ఇంత క్లియర్ గా అయితే వచ్చేది కాదు. బట్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఓకే. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు కదా తెలుగు అంతా అనుకుంటా. మరి ఎప్పుడు అనిపించలేదా డబ్బింగ్ కూడా మీరే చెప్పేద్దామని? అంత టైం ఉండదు. డబ్బింగ్ అంటే అదొక లైక్ పెంట అది. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాం, ఏదో ఉంటాం, వాళ్ళకి ఇమీడియట్ డబ్బింగ్ అవసరం పడుతుంది, స్టూడియోకి రమ్మంటారు. సో అలా వెళ్ళలేం కదా, బికాస్ కన్నడలో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ కూడా డబ్బింగ్ అది. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. సీరియల్ కి అయితే కష్టం. సో అది డబ్బింగ్ ఆర్టిస్ట్ కే వదిలేసాను వాళ్ళకి. రఘు గారు, మీరు కన్నడలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు కంప్లీట్ గా తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కన్నడకి తెలుగుకి మీకు ఏంటి డిఫరెన్స్? అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, అక్కడ ఉండదు, అది మాత్రం కాకుండా వేరే ఏమన్నా చెప్పండి. స్కేల్ కొంచెం పెద్దది అనుకుంటా ఇక్కడ. ఓకే. ఇప్పుడు అక్కడ కూడా లైక్ స్కేల్ పెద్దది అవుతుంది, లైక్ పేమెంట్స్ పరంగా గానీ, లైక్ మేకింగ్ పరంగా గానీ. మేకింగ్ ఇప్పుడు అక్కడ కూడా చాలా అద్భుతంగా తీస్తున్నారు కన్నడలో. ఓకే. బట్ ఎందుకు మేడం మీ మిస్సెస్ ఎందుకు తెలుగు ప్రాజెక్ట్స్ చేయరు? యాక్చువల్లీ నాకన్నా ముందు తనే చేసింది. లైక్ కుటుంబ గౌరవం అని ఒకటి, పుట్టింటి పట్టు చీర అని ఒకటి, 2 సీరియల్ చేసింది. సో బట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు రెస్ట్రిక్ట్ చేసారా, చేస్తే కన్నడనే చేయాలి అని? అలా ఏం లేదు. అంటే తను యాక్చువల్లీ ఆ 2 ప్రాజెక్టులు కూడా ఒక 50-50 ఎపిసోడ్స్ చేసింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను చేయలేదు అనుకుంటా. అప్పటికి నాకు తనకి పరిచయం లేదు తన తెలుగు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు. ఇద్దరు కలిపి ప్రాజెక్ట్ చేశారు కదా కన్నడలో? అవును, ఫస్ట్ ప్రాజెక్ట్ నాది కన్నడలో. అక్కడే కలిసాము, అక్కడే ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత లవ్, మ్యారేజ్. ఎవరు ప్రపోజ్ చేశారు? ఎవరు ప్రపోజ్ చేయలే. సో అలా జరిగిపోయింది. ఫైనల్లీ నేనే ప్రపోజ్ చేశాను. అలా జరిగిపోయింది. ఎక్కడైనా అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి కదా, అమ్మాయిలు చేయరు కదా? చేస్తారు,
చేస్తారా? ఓకే. అంటే ఏ స్టోరీలో విన్నా గానీ, ఏ హీరోని అడిగినా, ఎక్కడ అడిగినా కానీ నాకే ఒక స్టోరీ ఉంది. అందులో అమ్మాయి ప్రపోజ్ చేసింది, కానీ అమ్మాయి ఇప్పుడు నాతో లేదు అంతే. పాస్ట్ లో మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయి మాత్రం మీతో ఉంది, మిమ్మల్ని ప్రపోజ్ చేసిన అమ్మాయి మీతో లేదు. ఓకే, నైస్ నైస్. అండ్ లైక్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తున్న టైంలో ఇంకో ప్రాజెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ రఘు అనే పర్సన్ యాక్చువల్గా అందరికి చాలా రికగ్నైజ్డ్ పర్సన్ అండ్ టూ హ్యాండ్సమ్, చాలా మందికి ఫేవరెట్. సో మీకు ఆల్రెడీ పైప్ లైన్ లో చాలా ఆఫర్స్ ఉంటాయి. యాక్చువల్లీ వచ్చింది ఇక్కడే ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ కి, నేను ఒప్పుకోలేదు. చెప్పాను కదా, నాకు ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ నాకు. సో ప్రయారిటీ ఓకే, పని చేయడానికి ఒక ప్రాజెక్ట్ కావాలి, ఇది ఓకే సరిపోతుంది. మిగతా టైం ఫ్యామిలీకి, నా కూతురు తనకి ఇప్పుడే 3 years, సో ఈ టైంలో నేను తనతో ఉండాలి. జనరల్ గా బయట ఏమో ఎప్పుడు స్మైలీగా ఉంటారు, టాక్టివ్ ఉంటారు, బట్ సీరియల్ లో వచ్చేసరికి అంటే మీన్ కొంచెం సీరియస్ రోల్ చేయడం, కోపంగా, ఎస్పెషల్లీ లక్ష్మితో ఉన్నప్పుడు. లక్ష్మి అంటే పడదు, లైక్ స్టోరీ పరంగా అలా అయిపోయాను అంతే. స్టార్టింగ్ ఇక్కడ స్టోరీలో కూడా బానే లైక్ స్మైల్ చేస్తూ అందరితో బాగుంటూ అలాగే ఉండేవాడిని. బట్ అది వెళ్తూ స్టోరీలు లైక్ సీరియల్లో తెలుసు కదా, ఎవ్రీ రేటింగ్ ని బట్టి స్టోరీ రాస్తుంటారు. సో అనుకునే స్క్రిప్ట్ ఒకటి, ఫైనల్ గా జరిగేది ఒకటి. హీరోయిన్ కలిసి ఉంటే ఎక్కువ టీఆర్పీ రావట్లేదని ఇద్దరిని అదేంటో వేరే చేసేసారు. సీరియల్స్ కి వచ్చేసరికి సినిమాల్లోనేమో హీరో హీరోయిన్ కలవకపోతే ప్రాబ్లం ఉంటుంది, సీరియల్స్ లోకి వచ్చేసరికి ఏమో హీరో హీరోయిన్ కలిసి ఉంటే ప్రాబ్లం అవుతుంది. బేసికల్లీ సీరియల్స్ ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్, సినిమా అయితే మేల్ ఓరియంటెడ్. హీరోస్ మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ, ఆ స్టార్డమ్ గానీ ఇది గానీ. సో ఇక్కడ మా డామినేషన్ అంటారా? అయితే ఇక్కడే కాదు, సీరియల్లో ఎక్కడైనా ఫీమేల్ డామినేషన్. ఇంట్లో అయితే డెఫినెట్ గా మా డామినేషన్, అది నేను కూడా అగ్రీ చేస్తాను. డామినేషన్ అంటే మాదే పై చెయ్యి. అవును, ఓకే, ఇలా ఓకేనా మీకు? బికాస్ పెద్దవాళ్ళు చెప్పారు కొందరు, అంటే ఆడపిల్లలు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు, హేస్టీ డిసిషన్స్ తీసుకోరు అని. సో ఆ పరంగా అయితే అవును, ఇదే పై చేయి. ఓకే. అండ్ ఇక్కడ సీరియల్లో కూడా చూసుకుంటే చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే ఏ ఆపద నుంచి అయినా కానీ ఆడవాళ్లే మగవాళ్ళని కాపాడతారు. తనే ఫైట్ చేస్తుంది, తనే విలన్స్ ని కొడుతుంది, నేను ఊరికే చూస్తూ ఉంటా ఇలా నుంచి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, నేను అక్సెప్ట్ చేసేసుకున్నా కొన్ని ఫ్యాక్ట్స్ ని. సో ఇండస్ట్రీలో ఆ కొన్ని ఫ్యాక్ట్స్ ని అక్సెప్ట్ చేసేసుకుంటే మాకు ఎక్కువ కష్టం అనిపించదు. ఓకే, అలా వెళ్ళిపోతుంది. యాక్సెప్ట్ చేసుకున్నారా, చేసుకోవాల్సి వచ్చిందా? లేదు, నేను చేసేసుకున్నా స్టార్టింగ్ నుంచే. నా ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు మేల్ ఓరియంటెడ్ దొరికింది, సో అందులో ఏమైనా నేనే. సెకండ్ ప్రాజెక్ట్ కి నాకు అది లేదు. తర్వాత వేరే ప్రాజెక్ట్స్ అన్ని చూసాను కదా, సో అప్పుడు అర్థమైపోయింది సీరియల్స్ అంటే ఫీమేల్ ఓరియంటెడ్. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఏ సీరియల్ అయినా విలన్స్ ని ఫేస్ చేసేది హీరోస్ కాదు. అవును, హీరోస్ చక్కగా సూటు బూట్ వేసుకొని చక్కగా కార్లో, ఏసీ కార్లో ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు. ఇంట్లో వైఫ్ ఏదైనా చెప్తే వైఫ్ సీరియస్ గా చూస్తారు, మొత్తం అంతా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే అలా కామ్ గా కూర్చొని ఉంటారు గుడ్ బాయ్స్ లాగా. అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు మీకు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ వచ్చినా గానీ సమ్ ఫ్యామిలీ ప్రయారిటీ కోసం మీరు ప్రాజెక్ట్స్ ఆపుకున్నారు. బట్ ముందు లైక్ అంటే 15 days ఒకవేళ కన్నడలో మీకు వచ్చింది అనుకోండి ఆఫర్, కన్నడలో అయితే యాక్సెప్ట్ చేసేస్తారా? అది కూడా కొంచెం డౌటే, చూడాలి. అంటే నా వైఫ్ తను ఫ్రీ ఉంటే నేను చేస్తాను, తను బిజీ ఉంటే నేను చేయను. సో నేను లేదా తను ఇద్దరిలో ఒకరు పాపతో ఉండాలి అట్లీస్ట్ ఆ కొన్ని రోజులు. తనతో ఉంటే తనకు కూడా లైక్ ఆ మిస్సింగ్ ఫీల్ అవ్వదు, అందుకోసం. అండ్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఓన్లీ సీరియల్స్ ఏనా, లేకపోతే ముందు మూవీస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? తెలీదు, నేను లైక్ అంటే ప్లాన్ అయితే నేను చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కన్నడలో ఉన్నప్పుడు అయితే కొన్ని ఆఫర్స్ వచ్చాయి, చేశాను. సుదీప్ సార్ తో అండ్ నిఖిల్ తో అందరితో చేశాను. పెద్దగా నేను సినిమా చేయాలి అని ఇప్పటి వరకు నాకు అనిపించలేదు. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు కన్నడ? పునీత్ రాజ్ కుమార్. ఎవరైనా అదే చెప్తారు కదా, ఆల్వేస్ పునీత్ సార్. ఇప్పుడు కాదు, 2002 నుంచి ఆయన ఫేవరెట్. అప్పు నుంచి మీరు అప్పటి నుంచి స్కూల్ బంకొట్ మరీ వెళ్ళేవాడిని సినిమాలు చూడడానికి. అండ్ సో ఇట్స్ అ లాస్, బట్ ఇట్స్ ఓకే. బట్ ఆ ఫీల్ లేదు కదా, లైక్ అంటే ఆ చార్మ్ లేదు ఇండస్ట్రీలో.
యా అంటే నో నేను అనేది ఆ చార్మ్ గురించి పక్కన పెడితే ఆయన లేరు అన్న ఫీల్ కూడా లేదు రావట్లేదు. రావట్లేదు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడినా గానీ వెంటనే ఫేస్ లో ఒక రకమైన స్మైల్ మనకి ఆయన ఫేస్ వచ్చేస్తుంది. లైక్ సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్. మంచి అంటే లైక్ హీరో అంటే హీస్ నాట్ రియల్ లైఫ్ హీరో, హీస్ రియల్ లైఫ్ హీరో కూడా కదా. ఎప్పుడైనా కలిసారా? చాలా సార్లు కలిసారు. ఏంటి మీ ఇద్దరికి మధ్య ఏదైనా ఒక చిన్న క్యూట్ మూమెంట్ ఏదైనా ఉందా? ప్రతి బర్త్డే కి వాళ్ళ ఇంటికి వెళ్తాను, విష్ చేస్తాను, ఫోటో దిగుతాను, వస్తాను. సో చాలా సార్లు కలిసాను. లైక్ ఆయన సినిమాలో కూడా చేశాను, కానీ ఆ టైంలో ఆయన లేరు. ఆ జేమ్స్ అనే లాస్ట్ సినిమా ఏదైతే సో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి ఎంట్రీ బిల్డప్ డైలాగ్స్ ఉంటుంది కదా, అది నేనే చెప్తాను. అప్పుడు ఆయనది ఎంట్రీ షార్ట్స్ పడుతుంటది. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను యాక్చువల్లీ సినిమా అట్లీస్ట్ ఒక్కసారి పునీత్ సార్ తో చేయాలని అనుకున్నాను, కానీ ఆయన సినిమాలో అయితే చేశాను ఫైనల్ గా. ఎలా అంటే మీరు అంటే లైక్ ఎప్పుడైనా మాట్లాడితే ఏం మాట్లాడారు? బర్త్డే అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడేవారు? అడిగేవాళ్ళు లైక్ ఎలా జరుగుతుంది సీరియల్, బాగా జరుగుతుందా, అది ఇది అడిగేవాళ్ళు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అంటే చాలా క్యాజువల్ గానే మాట్లాడేవాళ్ళు. నేనైతే ఎప్పుడు బెంగళూరు రాలేదు, కానీ చాలా మంది చెప్తూ ఉంటారు ప్రతి స్ట్రీట్ లో కూడా సార్ ఫోటోస్ అవి ఉంటాయంట. నిజమేనా? 100% ఉంటాయి. ఓకే. ఆల్ ఓవర్ కర్ణాటక ఉంటుంది. ఆల్ ఓవర్ కర్ణాటక అందరికి కలిపి అంటే లైక్ ఫస్ట్ హీరో అంటే ఐ మీన్ ఇప్పుడు తమిళ్ కి వెళ్తే హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అంటే ఆల్వేస్ రజనీ సార్ అని చెప్తారు. సో కన్నడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది ఆల్వేస్ పునీత్ సార్ అని చెప్తారు కదా. పునీత్ రాజ్ కుమార్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ యాజ్ ఏ నాట్ అంటే హీరోగానే కాదు, యాజ్ ఏ హ్యూమన్ గా కూడా ఆయన అంటే చాలా ఇష్టం కదా. అండ్ ఎవరు రాలేదు, ముందుకు వస్తారో లేదో నాకు తెలియదు కన్నడలో ఎస్పెషల్లీ. అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మీ వైఫా? అదే యాక్చువల్లీ హీరోయిన్ పెద్దగా నేను అంత లైక్ నా ఫేవరెట్ అని ఎవరు లేరు. మీ ఫేవరెట్ క్రష్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా హీరోయిన్? ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు. అలా ఎలాగా? నిజంగా ఎవరు లేరు యాక్చువల్లీ. ఇక్కడైతే లైక్ కాజల్ అగర్వాల్ ఆమె నచ్చేది బికాస్ ఆఫ్ డార్లింగ్ మూవీ. బికాస్ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, సో ఆ మూవీలో చాలా నచ్చింది. తెలుగు హీరోస్ లో మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమా? ఓకే. కన్నడ పునీత్ సార్ తర్వాత మీకు ప్రభాస్ గారు ఇష్టం చాలా. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ మీకు ప్రతి ఆర్టిస్ట్ కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి, ఒక మంచి రోల్ చేయాలి ఇన్ కేస్ అంటే నేను ఫ్యూచర్ లో చేస్తే అని చెప్పి. మీ ఫేవరెట్ డ్రీమ్ రోల్ ఏంటి? సీరియల్లో అయితే డ్రీమ్ రోల్ అని ఏముండవు. సినిమా చేస్తే ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చేయాలని, లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఓన్లీ కమర్షియల్ కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే ఒక సినిమా చేయాలని ఉంది. చూద్దాం. అండ్ ఇక్కడ సెట్ కి వచ్చిన తర్వాత ఈ సీరియల్ సెట్ లో చిరంజీవి, లక్ష్మీ, సౌభాగ్యవతి సెట్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్? గౌతమి. అందుకే రాగానే ఫస్ట్ గౌతమి గారి గురించి. నా బెస్ట్ ఫ్రెండ్ తనే, ఫస్ట్ ప్లేస్ తనకి. సో గౌతమి గారు కాకుండా సిద్ధు, శ్వేత వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. మనది నలుగురు గ్యాంగ్ ఉంది, నేను, గౌతమి, సిద్ధు, శ్వేత. సో ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు ఉంటాం. అప్పుడప్పుడు సూర్య వస్తాడు, ప్రతిభ వస్తుంది, సో వెళ్తూ ఉంటాం బయటకి. అంటే లంచ్ జనరల్ గా మీరే కుకింగ్ చేసుకొని తెచ్చుకుంటారంట, నిజమేనా? ముందు తెచ్చుకునేవాడిని, ఈ షెడ్యూల్ ఒక 2-3 షెడ్యూల్స్ నుంచి అవ్వట్లేదు. బ్రేక్ఫాస్ట్ అయితే నేనే తీసుకొస్తా, లైక్ సలాడ్స్ గానీ ఏదైనా. జనరల్ గా ఎలా ఉంటుంది మీ ఫుడ్ హ్యాబిట్స్? ఏం తింటారు మీరు మార్నింగ్ తింటే ఆమ్లెట్స్, 2 డబుల్ ఆమ్లెట్స్, లేదంటే వెజిటబుల్ సలాడ్, దాంతో పాటు ఆమ్లెట్ గానీ పన్నీర్ గానీ ఏదైనా మిక్స్ చేసుకుంటా. తర్వాత ఆఫ్టర్నూన్ చపాతీ, కొంచెం రైస్, ఈవినింగ్ ప్రోటీన్ బార్ ఆర్ ప్రోటీన్ షేక్, నైట్ మళ్ళీ లైట్ ఏదైనా ఆమ్లెట్స్ గానీ ఏమైనా, అంతే. ఓకే. సో లంచ్ కి అన్ను బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో బ్రంచ్ ఏమి ఉండదా? ఇంకా ఏముండదు. ఎలా మరి ఎనర్జీ పరిగెడుతూ ఉండాలి కదా మీరు? అలవాటు అయిపోయింది, అంటే బాడీ దానికి అలవాటు అయిపోయింది, లైక్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ కి. ఓకే. దాంతో పాటు వర్కౌట్స్ అంతా చేయాలి. వర్కౌట్స్ అవ్వట్లేదు ఇప్పుడు, ముందైతే చేసేవాడిని, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవ్వట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి, తెలీదు, చెప్తూనే ఉన్నాను స్టార్ట్ చేయాలని, ఎప్పుడు చేస్తానో ఎప్పటికి అవుతుందో తెలియదు. కానీ కష్టం కదా, ఒక హీరోగా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంటే, డైట్ కంట్రోల్ లో ఉండాలి. అక్కడ ఎదురుగా బిర్యానీ, మీరు నాన్ వెజిటేరియన్ తింటారా? హైదరాబాద్ బిర్యానీ ఫేవరెటా మీకు? ఎన్ని రోజులకు ఒకసారి తింటారు? ఈ మధ్యన అయితే షెడ్యూల్ లో 2 times అయిపోతుంది, లైక్ అంటే వీక్లీ 2 times తింటారా ఈ మధ్యన? ఓకే. అంటే తిరుగుడు ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ మధ్యన అందరితో. సో బయటికి వెళ్తే బిర్యానీ, నాన్ వెజ్,
అదే. ఎందుకంటే మీరందరూ ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా, సో మీరు బిర్యానీ వీక్లీ 2 times అంటే చాలా పెద్ద విషయమే అది. లేదు, ఆ 2 times తిన్నా వేరే డేస్ లో క్యాలరీస్ కట్ చేసేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. అండ్ సో ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ ఐ మీన్ అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా రెడీగా ఉన్నాయా? లేదు, ప్రస్తుతానికి అయితే నేనేం ఆలోచించలేదు, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ వెల్ అండ్ గుడ్. సో తెలీదు, ఆల్రెడీ 550 episodes అయింది, ఇంకా 400 వెళ్ళినా వెళ్ళొచ్చు, 1000 అయినా అవ్వచ్చు, తెలీదు. బట్ చూద్దాం, ఇది అయ్యే వరకు అయితే నేను ఏం ఆలోచించను వేరే. లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నేను. జనరల్ గా ఏంటి అంటే ఇది తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు ఎప్పటి నుంచో వస్తున్నారు, అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే కన్నడ ఆర్టిస్టుల హవానే నడుస్తుంది ఇక్కడ. కానీ హీరోయిన్స్ వరకు ఓకే, బట్ రీసెంట్ టైమ్స్ లో చూస్తే హీరోస్ కూడా మాక్సిమం కన్నడ నుంచే వస్తున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ నుంచే ఉన్నారు. సో దీని తాలూకు ఇంపాక్ట్ ఎప్పుడైనా మీకు చూపించిందా? అంటే ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు డామినేట్ చేయడం కానివ్వండి, అట్లా ఏదైనా జరిగిందా? సెట్ లో అయితే ఎవ్వరు అలా లేదు. ఓకే, సెట్ లో కాదు, ఇప్పుడు సపోజ్ చాలా జరుగుతుంది, నేను బయట ఎవరితోనూ మాట్లాడను, వస్తారు మీరు వర్క్ చేసుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. అసలు బయట కనిపించను, ఎవరితో ఎక్కువ మింగల్ అవ్వను. హాయ్ బాయ్, కలిసినప్పుడు అందరితో బాగుంటాను, లైక్ అందరిని పలకరిస్తాను, వచ్చేస్తాను అంతే. బట్ ఎక్కువ నేను మింగల్ అయ్యేదంటే మా టీమ్ తోనే. ఓకే, సో వన్స్ సెట్ లో నుంచి బయటికి వెళ్ళారు అంటే మీ పని మీరు చేసుకోవడం. బెంగళూరుకి వెళ్ళిపోతారా వెంటనే? బెంగళూరులో అయితే ఇంకా ఇంటి నుంచి అసలు బయటికే రాను. పాపని స్కూల్ కి తీసుకొస్తా, ఇంట్లోనే ఉంటా అంతే. అసలు అక్కడ ఫ్రెండ్స్ ని కలిసి చాలా ఒక 2 years అయిపోయిందేమో ఆల్మోస్ట్. అబ్బో, ఫ్రెండ్స్ ఎప్పుడు ఫైటింగ్ చేయరా మీతో? మా దగ్గరికి అంటారు, కొందరు కోప్పడ్డారు, బట్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఎంత ఇప్పుడు పాప ఏజ్? 3 years. సో డెఫినెట్ గా దగ్గర ఉండాల్సిన టైం. దట్టు డాడీ అంటే డాటర్ కి చాలా ఫేవరెట్ ఉంటారు, మమ్మీ కంటే కూడా డాడీతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. తనకైతే ఇద్దరు యాక్చువల్లీ. ఓకే అంటారు, కానీ తనకి మా పాపకైతే ఇద్దరు, తనుంటే తను, నేనుంటే నేను. సో నైస్ ఆఫ్ యూ అండి. లైక్ అంటే మీరు సెట్ లో గౌతమి గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు, బట్ ఈ సెట్ లో మిమ్మల్ని టీస్ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, సిద్ధు. టీస్ చేసే వాళ్ళు అయితే సిద్ధు ఒకడే. అవునా? మిగతా అందరినీ నేనే టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో స్వీట్ అండి. సో బాగుంది సార్. అంటే లైక్ మేము రెగ్యులర్ గా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ఫాలో అవుతూ ఉంటాము. ఎస్పెషల్లీ మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ అంటే ఏదో కన్నడ అబ్బాయి వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్నాడు అన్న ఫీల్ అయితే మాకు ఎప్పుడు ఉండదు. కంప్లీట్ గా మా తెలుగు అబ్బాయి అన్న ఫీల్ లోనే మేము ఉంటాము. నిజమే చెప్తున్నాను, ఎందుకంటే మీరు మాట్లాడడం కూడా చాలా ఫ్లూయెంట్ గా, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు తెలుగు. సో ఆటోమేటిక్ గా నేను నిజమే చెప్పాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు అంటే ఇప్పుడు పాప రెస్పాన్సిబిలిటీ వల్ల మీరు ఒకటే షూట్ లో ఉన్నారు, అండ్ పాప తొందరగా కొంచెం పెద్దది అవుతూ ఉంది, ఆల్రెడీ 3 years కాబట్టి ఇట్స్ ఓకే. మీ అత్తగారు మామగారు ఉన్నారు కాబట్టి దే విల్ మేనేజ్. ముందు ఇంకా హ్యూజ్ ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. అలా అని పాపం వాళ్ళకు కూడా ఏజ్ అవుతుంది కదా, వాళ్ళ మీద కూడా వదిలేయలేము. చూద్దాం, కుదిరితే చేస్తాను 100%. 2 ప్రాజెక్టులు చేస్తాను. వి ఆల్సో వెయిటింగ్. ముందు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంతకంటే కూడా ఐ మీన్ ఆల్రెడీ తెలుగులో మీరు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా 2 తెలుగు స్టేట్స్ కి మీరు బాగా పాపులర్ అయ్యారు. అండ్ ముందు ఇంకా చాలా సీరియల్స్, మూవీస్ చేయాలి, ఇంకా మంచి రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.